వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ సంకల్పాన్ని సఫలీకృతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని బోధన్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఏ సాంపల్లి సాయి శివ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రారంభ సభలో బోధన్ జూనియర్ సివిల్ జడ్జ్ మర్కల్ పూజిత డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయగా సీనియర్ సివిల్ ఏ కాంచనారెడ్డి జెండా ఊపి ర్యాలీకి శ్రీకారం చుట్టారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ యువతను ఆరోగ్యకరమైన బాధ్యతాయుత భవిష్యత్తు వైపు నడిపించవలసిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ వినియోగం యువత జీవితాలను నాశనం చేస్తోందని, దీనికి ఎదురు నిలవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి భారం కాకుండా బలం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఏలు వెంకటరమణ, విజయబాబు, ఎస్ఏలు, కోర్టు సిబ్బంది, విద్యార్థులు, సివిల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. నగర వీధుల్లో నిర్వహించిన ర్యాలీ ప్రజల్లో విశేష చైతన్యం నింపింది. యూత్ ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకుండా ఒక హెల్తీ భారత్ యువత అండ్ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ అవగాహన సదస్సు. దీంతో ప్రజలలో మార్పు తీసుకొచ్చి ఎంతో కొంత వాళ్ళు ఈ ఇది మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉంటే మనం ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి పోయి ఈ డ్రగ్స్ నివారణకు మనం ఎంతో కృషి చేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెడిపోవడం జరుగుతుంది కాబట్టి యువత అన్నింటినీ కూడా దూరం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అంటే ఒక రకమైన భయం కానీ ఒక రకమైన
కానీ ఇట్లాంటి డ్రగ్స్ అంటే డ్రగ్స్లో గంజాయి, హెరాయిన్, కోకాయిన్ చాలా ఉన్నాయి. ఇంకా చిన్నగా ఒక్కసారి అలవాటు అయిందనుకోండి, అది మన టోటల్ నర్వస్ సిస్టమ్ను మొత్తం మన ఆ డ్రగ్ మన మనము ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అసలు ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు ఎందుకు నిర్వహించాల్సిన అవసరం వచ్చింది, దీని ఆవశ్యకత ఏంటనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలు అనేవి చిన్నగా సిగరెట్ తోటి లేదా బీడి తోటి పట్టుని స్టార్ట్ అయ్యి గాంజా, హెరాయిన్, రకరకాలుగా చాలా పేర్లతోటి ఉపయోగపడుతున్నాయి. దాన్ని అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని దేశాలు డ్రగ్స్ పైనే డ్రగ్స్ సరఫరా చేసి వాటి మీదే బతికే దేశాలు కూడా ఉన్నాయి. కానీ మన దేశానికి డ్రగ్స్ లేని సమాజం కావాలని మన ప్రతి ఒక్కరి ఉద్దేశం. డ్రగ్స్ ప్రభుత్వం కూడా చాలా దీనిపై ఎంతో ఖర్చు పెడుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని అందరినీ అలర్ట్ చేసి ఈ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారి డిపార్ట్మెంట్ సమాయత్తం చేస్తూ డ్రగ్స్ రహిత సమాజం కోసం చాలా కృషి చేస్తుంది. దీనికి ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలకు యువత ముందు బాగా ఆకర్షితులవుతారు. ఒకసారి ఈ మందుకు బాలిస అయిన తర్వాత అలవాటు పడిన తర్వాత అతను యూత్ కానీ ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా బలహీనమైపోతారు. ఆ తర్వాత అతను తన రెగ్యులర్ పని చేయడానికి కూడా ఇంత శక్తి ఉండదు. అదేవిధంగా దానివల్ల యువత చెడిపోయి దానివల్ల కుటుంబ వ్యవస్థ నాశనమై ఆ తర్వాత దేశం యొక్క ఆర్థిక భద్రత మరియు శక్తిని కూడా మన రక్షణ కూడా అంటే దీనివల్ల ఈ డ్రగ్స్ సరఫరా వల్ల రకరకాల ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎయిర్ తోటి కానీ తర్వాత నావికాలలో కానీ ఇంకా రకరకాల ఒకసారి దీనివల్ల ఈ నేరాలు కూడా పాల్పడే అవకాశం ఉంది. నేరంకు ఒకసారి ఈ రకమైన అలవాటు పడటం వల్ల ఎటువంటి నేరం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.